ఓం శ్రీమన్మహాగణాధిపతదేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. శ్రీగురుభ్యో నమో నమః. శ్రీ జగదంబ లలితా త్రిపురసుందరీ దేవ్యై నమో నమః. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చనయమ్మ తన్నులోనమ్మిన వేల్పుటంబన మణంబున ఉండిడెయ్యంబ దుర్గమాయంబ కృపాద్వినిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. శ్రీ గురుభ్యో నమః. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ తరపునటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించేటటువంటి సమస్త మానవాళికి కూడా ఆ జగదంబ అయినటువంటి లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతున్నాం. అమ్మవారి కృప, లలితా త్రిపుర సుందరి అమ్మవారి కృప ఎటువంటిదయ్యా అంటే అన్నీ వచ్చినటువంటి వాడిని ఉద్ధరించడం ఎవరైనా చేస్తారనమాట. ఎందుకంటే ఏ విద్యలోనైనా పండితుడు అయినటువంటి వాడిని ఉద్ధరించడం అంటే ఎవరికైనా అది చాలా సులువైనదే. కానీ జగదంబ కృప ఎలా ఉంటుందంటే ఏమీ రాని వాడిని ఉద్ధరిస్తేనే ఆవిడ గొప్పతనం ఉంటుందన్నమాట. అలాంటిది జగదంబ కృప ఎలాంటిదంటే ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ఎంతోమంది మేధావులు, అలాగే జగదంబ అనుగ్రహం పరిపూర్ణంగా అనుభవించినటువంటి వాళ్ళు, జగదంబ అనుగ్రహం పరిపూర్ణంగా పొందినటువంటి వారు, గురుతుల్యులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా అమ్మవారు వీడికి ఏమీ రాదు కదా, కాబట్టి వీడిని ఉద్ధరిస్తేనే నా యొక్క శక్తి అనేటువంటిది బయటపడుతుందని చెప్పి అమ్మవారు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు. నా యొక్క ధైర్యం ఏమిటయ్యా అంటే గురువుల ముందు చెప్పడం అంటే అది మహాసాహసం అనే చెప్పాలి. కానీ యథార్థానికి గురువులు శిష్యుడు తప్పు చేసినా సరే వాడిని చక్కగా మందలించి సరైనటువంటి మార్గంలో కూర్చోబెట్టడమే గురువుల యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం. కనుక సమస్త మానవాళికి కూడా లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ నిన్నటి రోజున శ్రీమాత్రే నమః అనేటువంటి నామాంతో ప్రారంభమైనటువంటి లలితా సహస్రనామం రెండవ నామం శ్రీ మహారాజ్ఞై నమో నమః. నిజానికి శ్రీమాత్రే నమః అనేటువంటి నామం ఎంత చెప్పినా ఎంత వివరించినా ఆ యొక్క లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క కృప అంతులేనిదన్నమాట. అంటే ఆవిడ మహాసముద్రం లాంటిది. అందులో మనం చెప్పేటటువంటి మాట చిన్న నీటి బిందువుతో కూడా సమానమో కాదో మనం చెప్పలేము. అంతటి కారుణ్యమైనటువంటి కృప శ్రీమాత్రే నమః. జగదంబ అమ్మ మనమాట, సమస్త మానవాళికి కూడా ఆవిడ అమ్మ అన్నమాట. అందుకే మనకి లలితా సహస్రనామంలోనే ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విదాయని అనేటువంటి నామం ఉండ. ఆ బ్రహ్మకీట జనని, ఆ బ్రహ్మకీట జనని అంటే 4 తలలు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి కూడా ఆవిడే తల్లి. అలాగే కంటికి కనబడినటువంటి చిన్న కీటకం వరకు, సూక్ష్మ క్రిమి వరకు కూడా ఆవిడే తల్లి అన్నమాట. సమస్తమైనటువంటి మానవాళికే కాదు, సూక్ష్మక్రిములకి, సమస్త జంతుజాలానికి, సమస్త వృక్షజానాలకి కూడా ఈ బ్రహ్మాండంలో ఎన్ని వేల కోట్ల ప్రాణిజీవి ఉందో అన్నిటికీ కూడా ఆవిడే తల్లి తండ్రి అన్నమాట. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విదాయిని, ఆ బ్రహ్మకీట జనని అనేటువంటి నామం అన్నమాట. మానవులకు ఒక్కడికే ఆవిడ తల్లి కాదనమాట. మీరు గమనించండి, వీధిలో తిరుగుతున్నటువంటి చిన్న చిన్న కుక్కపిల్లలు ఉంటాయి. ఆ కుక్కలకి గర్భం ధరించినప్పుడు చిన్న కుక్క పిల్లలు కూడా పుడతాయన్నమాట. అవి తినేటటువంటి పదార్థాలు ఏమిటయ్యా అంటే అవి ఎక్కడికి వెళ్ళి పాలు అనేటువంటి తాగవు. మనం తినేటటువంటి పౌష్టిక ఆహారం కూడా అవి తినవన్నమాట. కానీ అమ్మ మాతృత్వం ఎలాంటిదయ్యా అంటే ఆ చిన్న కుక్క పిల్లలో కూడా గర్భం ధరించిన తర్వాత పిల్లలు పుట్టారంటే ఆ జీవికి ఎక్కడి నుంచి వస్తాయో పాలు స్రవిస్తాయో అది సృష్టి రహస్యంలో చాలా అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ అన్నమాట. అలాగే కుక్క పిల్లలు ఏంటి, సమస్తమైన జంతుజాలం ఏంటి, అందరికీ కూడా ఆవిడ అన్నం పెట్టడం కోసం ఆవిడ పాల రూపంలో ఉంటుందన్నమాట జగదంబ. మనుష్యులు ఎక్కడికి కాదనమాట, కుక్కలకి కానీ జంతువులకు కానీ సమస్త జంతుజాలానికి కూడా ఆవిడ పాల రూపంలో ఉంటుందన్నమాట. పసిబిడ్డలకు మనం అప్పుడే తల్లి గర్భంలోంచి వచ్చిన తరువాత మనం అరిగేటటువంటి పదార్థం ఏదయ్యా ఉంటే అమ్మ స్తన్యమే అన్నమాట. అమ్మ
పాలు మనకు తాగి ఉండకపోతే ఇంత పై స్థాయికి ఎదిగే వాళ్ళం కాదనమాట. మొట్టమొదటి పుట్టిన వెంటనే ఏ జంతువులాగానో ఏదన్నా మనం తినేటువంటి ఆహార పదార్థం అన్నము తినేస్తే మనకు అరగదు కనుక ఆ జగదంబే లలితా త్రిపుర సుందరి అమ్మవారే అమ్మ స్వరూపంలో ఉండి అమ్మ స్తన్యాన్ని మనకు అందిస్తుందన్నమాట. ఆ స్తన్యాన్ని తాగినటువంటి వారు గనుకనే మనం ఇంతటి పై స్థాయిలో ఉన్నా ఎంతటి ఎదిగినా సరే అమ్మ రుణాన్ని ఎవరో తీర్చుకోలేరన్నమాట. అందుకే ఎంత ఎదిగినా సరే అమ్మని మర్చిపోవడం అనేటువంటిది జరగకూడదనమాట. జగదంబ కూడా అదే లక్షణంతో ఉంటుంది. మనకి కన్న తల్లి ఎటువంటిదో ఆ జగదంబ కూడా అదే లక్షణాలతో ఉంటుందన్నమాట. మన అమ్మ ఒక అమ్మే, కానీ ఇంతమంది అమ్మలను కన్నటువంటి అమ్మ అన్నమాట. మన అమ్మగారికి కొద్దిగా సహనం, కానీ ఆవిడని కన్నటువంటి మన అమ్మమ్మ గారికి ఇంకా సహనం ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే ఆవిడని కన్నటువంటి తల్లికి ఎంత సహనమో, కానీ ఇన్ని కోటాను కోట్ల అమ్మలను కన్నటువంటి అమ్మకి ఎంత సహనమో, ఎంత ప్రేమైకమూర్తి, ఎంత ఓపిక ఉండాలండి. అందుకే చాలామందికి ఉండేటువంటి అపోహ ఏమిటంటే అమ్మవారి ఆరాధన చాలా కష్టమండి. అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారండి. అమ్మవారు చాలా భయంకర రూపిణి ఉంటారు. కానీ చాలా 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 శక్తివంతమైన స్వరూపం ఆవిడ. ఉగ్ర రూపిణి కాదు. మన అమ్మకే ఇంట్లో కోపం వస్తే మనం చేసే పనుల మీద ఏదో చేయకూడనటువంటి పని చేస్తాం. లేదా ఒక తప్పు మార్గంలో వెళ్తున్నాం. అమ్మమ్మ అందలిస్తే మన మంచికే తప్ప, మన క్షేమానికి తప్ప మనల్ని ద్వేషిస్తుందని అర్థం కాదు కదండీ! అలాగే అమ్మవారు మన యందు ఉగ్ర రూపంతో ఉంటే, అమ్మవారు మన మీద వచ్చేటటువంటి ఆపదల మీద ఆవిడ ఆగ్రహం అన్నమాట. ఒరేయ్! నా బిడ్డకి ఆపదొస్తుంది. కాబట్టి ఆవిడ ఆగ్రహం అంతా ఎక్కడ ఎవరి మీదంటే, ఆవిడ మనకు వచ్చేటటువంటి ఆపదల మీద ఆవిడ ఆగ్రహం అన్నమాట. ఆవిడ ఎంత శక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి. శ్రీమాత్రే నమః. అంత గొప్ప నామం. మొట్టమొదటి నామమే శ్రీమాత్రే నమః. అందుకే మనకి సహస్రం అంటేనే అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటిది. సహస్రనామం అంటే ఖచ్చితంగా 1000 నామాలు ఉంటాయని కాదు అంతరార్థం అందులో. 1000 నామాలు ఉంటాయని కాదు. ఎందుకంటే 1, 2, 3 నామాలు లెక్క పెట్టుకుని అందులో 1000 ఉండొచ్చు. దానికి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సహస్రం అంటే అనంతం అన్నమాట. అమ్మ, మీ యొక్క శక్తిని పొగడడానికి గానీ, ఊహించడానికి గానీ మాకు శక్తి సరిపోదు. అది అనంతమైనటువంటి మహాసముద్రం లాంటిది. కనుక మీ యొక్క శక్తిని మేము ఎక్కడ చెప్పగలుగుతాం తల్లి? కాబట్టి ఇంతవరకే మా ఓపిక, మా యొక్క నీ శక్తిని పొగడడానికి గానీ, ఊహించడానికి ఇంతవరకే మాకు ఓపిక ఉన్నది. అనంతమైనటువంటి శక్తి స్వరూపంతో ఉన్నటువంటి నువ్వు సహస్ర సహస్రాక్షి సహస్రపాద అన్నటువంటి నువ్వు మాకు ఊహకందినంత వరకు మేము చెప్పగలం. అంతే తప్ప నీ శక్తిని మేము పొగడగలమా? మీ శక్తిని మేము ఊహించగలమా తల్లి అని చెప్పడానికి సహస్రం అంటారు. అలాగే అష్టోత్తర నామాలు కూడా చెప్తారన్నమాట. ప్రతి భగవత్ స్వరూపానికి అష్టోత్తరము. అష్టోత్తరం అంటే 108 నామాలు. తర్వాత 108 సరిపోకపోతే సహస్రం చెప్తారన్నమాట. అష్టోత్తరానికి ఉన్నటువంటి 108 నామాల వెనుక అంతరార్థం ఏమిటయ్యా అంటే, మనకి హిందూ సంప్రదాయ ప్రకారం 27 నక్షత్రాలు చెప్తారు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అనేటువంటి 27 నక్షత్రాలు. ఏ జీవరాశి పుట్టినా సరే 27 నక్షత్రాలనే పుట్టాలన్నమాట. నా నక్షత్రం ఏదయ్యా అంటే, ఉదాహరణకు పుష్యమి నక్షత్రం అనుకోవచ్చు. అలాగే మీ నక్షత్రం ఏమిటయ్యా అంటే, ఏదో ఒక అశ్వినియో భరణియో కావచ్చు. అలాగే మీ తల్లిదండ్రుల నక్షత్రాలు ఏంటంటే ఏదో ఒక కృతిక నక్షత్రం ఏదో ఒకటి కావచ్చు. ఎన్ని కోటాను కోట్ల జీవులు పుట్టినా, ఎంతమంది మనుష్యులు పుట్టినా సరే ఈ 27 నక్షత్రాలు మాత్రమే పుట్టాలన్నమాట. 27 నక్షత్రాలు మాత్రమే. కనుక భగవంతుడి యొక్క దేవాలయానికి వెళ్ళి అష్టోత్తరం చేయండి అన్నారనుకోండి. అష్టోత్తరం చేయండి అన్నారంటే అందులో అంతరార్థం ఏంటంటే, నాకు ఏదో బంగారం కావాలి, ఆస్తులు కలగాలి, అంతస్తులు కలవాలి, ఇంకా ఇంకా భవంతులు కట్టించాలని కాదంత అంతరార్థాలు వెనక. అష్టోత్తరము అంటే ఇన్ని కోటాను కోట్ల మంది పుట్టారు కదా! ఇన్ని కోటాను కోట్ల మంది జీవరాశులకి కూడా జగదంబ యొక్క ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం వల్ల సమస్త మానవాళికి కూడా శుభం కలుగుగాక, శ్రేయస్సు కలుగుగాక అనేటువంటి అంతరార్థం అష్టోత్తరం చెప్తారన్నమాట. దానికి అష్టోత్తరానికి సంబంధం ఏమిటయ్యి అనుకోవచ్చు. ఎందుకంటే 27 నక్షత్రాలు. ప్రతి మనిషి కూడా ఒక్కొక్క పాదంలో పుడతారనమాట. ఒక నక్షత్రానికి 4 భాగాలకు విభజిస్తే, ఒక నక్షత్రానికి ఒక పాదము, రెండవ పాదము, మూడవ పాదము, అలాగే నాలుగవ పాదం కూడా ఉంటుందన్నమాట. 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. అశ్విని నక్షత్రానికి 4 పాదాలు, అలాగే భరణి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాలు కూడా 27 నాలుగులు ఎంతయ్యా అంటే 108 నామాలన్నమాట. 27 నాలుగులు 108. ఈ వెనక అంతరార్థం అంటే
అంటే అమ్మా నీ పాదాల బట్టి అష్టోత్తరం చెప్పాము మేము. అంటే నేను, నా కుటుంబ సభ్యులు, నా బిడ్డలు, నా గురువులు, నా యొక్క బంధుమిత్రులందరూ కూడా క్షేమముగా ఉండుగాక, అందరూ కూడా శుభం కలుగుగాక. ఎవరెవరికి ఏ ఆపదొస్తుందో మాకు తెలియదు కదా తల్లి. అది నీ పాదాల బట్టి నమస్కరించామంటే సమస్తమైనటువంటి వారు శుభముగా కలుగుగాక, సమస్త మానవాళికి శుభం కలుగుగాక, లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి అంతరార్థం అష్టోత్తరంలో ఉంటుందన్నమాట. అలాగే సహస్రం చెప్పారంటే అనంతం అనమాట. ఇంకా అష్టోత్తరానికి ఇంత ఉంటే సహస్రానికి ఎంత ఉండాలి? అది అనంతము. అనంతమైనటువంటి ఆకాశానికి మనం ఎంత ఎన్ని కిలోమీటర్లు ఉందంటే మనం చెప్పగలమండి? అది సాధ్యపడదు కదా!